దీన్ని ఎన్ని చిత్రాలు వచ్చాయోనండి దీని మీద, ఈ లీల మీద. ఈ పిల్లాన్ని ఇలా పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని ఆ వేలు ఇలా చూపించి బొగ్గలు ఎర్రపడిపోయి యశోదకి కోపం వచ్చేసి, మీరెవ్వరు శ్రీకృష్ణుడు కారా అంది. అమ్మ దెప్పి పొడవచ్చు అలాగా. అబ్బో ఏమిటండో మీరు కృష్ణుడు కాదేమిటి అంటే, ఏమిటో నువ్వు నాకు దొరకడం ఏమిటి అని అనమాట. ఎన్నడును వెన్న తినరట, చోరత్వం మించుకయును నేరరట, ధరిత్రినిట్టిని ఎతులు కలరే. పాప నాన్న నువ్వు కృష్ణుడు కావేమో, నీకు అసలు దొంగతనం తెలియదే, నువ్వు ఎప్పుడు వెన్న తినలేదే, నీలాంటి మంచివాడు ఎక్కడ ఉంటాడరా అంటే దెప్పి పొడవడం. అంటే ఒక్కొక్కసారి తల్లి కొడుకుని తిన్నగా తిట్టడం మానేసి అక్కసుతో తిట్టలేక, మాతృత్వం అనమాట ప్రేమతో వాడిని తిట్టేయలేక ఏదో పెద్దవాళ్ళని దెప్పి పొడిచినట్టు కొడుకుని దెప్పి పొడుస్తూ ఉంటుంది. అలా దెప్పి పొడుస్తోంది. ఆయనకి ఏమర్థం అవుతుంది అన్నంతలా ఉన్నాడు ఆయన. కానీ ఆయనకి అన్నీ అర్థం అవుతాయి, ఆయనకి అర్థం కాకపోవడం, అర్థం కానట్టు ఉంటాడు అంతే. ఆవిడంది ఆడవాళ్ళ వంక చూసింది, గోపికల వంక. దొరకడని కదా వాళ్ళు అన్నారు. నేను పట్టిన పట్టుబడని నేను పట్టెదనని పట్టుకొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనను నాకు కాక పరులకు వశమే అందావిడ. పట్టుకుంటానంటే నువ్వు దొరకవుట, ఏ నిన్ను పట్టుకోవాలంటే ఇతరులకు పట్టపడమేమో, నాకు పట్టపడవా అందావిడ. అతిశయం. అంటే నేను అమ్మని పట్టుకున్నాను అనుకుంటాను. ఆయన కృష్ణ పరమాత్మ, సమస్త బ్రహ్మాండములు కడుపులో ఉన్నవాడు. మర్చిపోయింది ఆవిడ. అంతకుముందు చూపించాడు ఒక్కసారి. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నయు సకులను చెప్పెదరన్నా మన్నేల వేరు పదార్థము లేదే, ఏమిట్రా మన్ను తింటున్నావుట అంది. అంటే అమ్మ నమ్మకమ్మా పుట్టిది, వాళ్ళందరూ నన్ను తిట్టించడానికి నీతో అలా చెప్పారండి, నోరు తెరవమంటే ఆ రోజు చూపించాడు మహానుభావుడు ఆ బ్రహ్మాండాలన్నీ కడుపులో. అప్పుడు ఆశ్చర్యపోయింది. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక యున్నదాననో యశోదాదేవికానో పరస్థలమో బాలుకడెంత వీని ముఖస్థంబై యజాండంబు ప్రజ్వలమయ్యుండుట కేదిహేతువో మహాశ్చర్యంబు చింతింపగన్నది. కానీ మాయకమ్మేసింది. అందుకని మళ్ళీ తాళ్ళట్టుకొస్తోంది. ఎన్ని తాళ్లు తెచ్చి ముడివేసినా 2 అంగుళాలే తక్కువ వస్తోంది. ఇది 2 అంగుళాలే తక్కువ వస్తోందని ఆవిడ అనుకోదు. తాడు తెస్తోంది, తాడుకు ముడేస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది, ఓ చేత్తో వాడిని పట్టుకుంటోంది, వాడిని దెప్పి పొడుస్తోంది, మళ్ళీ పెడుతోంది, మళ్ళీ తాడు తెస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఆఖరికి ఆవిడికి ఆ తలలో పెట్టుకున్నటువంటి పువ్వులన్నీ రాలిపోయి ఒళ్ళంతా చెమట పట్టింది. కట్టుకున్నటువంటి బట్ట కూడా జారిపోతోంది. బొడల చెమట లెగయనుత్తరీయము జార తురుముకొన్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత పట్టుకున్న తల్లి కరుణ చూచి. అంత చెమట పట్టేసి పెట్టుకున్న పువ్వులన్నీ రాలిపోయి తనని పట్టుకోలేరు అని తెలియక తనని పట్టుకుందామని వెంటపడి ప్రయత్నిస్తున్నటువంటి తల్లి అయిన యశోద యొక్క అమాయకత్వాన్ని చూసి తాను పట్టు పడిపోదామని నిర్ణయించుకున్నాడు. ఆవిడ పట్టుకోలేదు, ఆయన దొరికిపోదామని నిర్ణయించుకున్నాడు. ఆవిడ తాడు చుట్టూ తిప్పింది, ముడేసింది. అంతే, 2 అంగుళాలు సరిపోయింది, ముడేసింది. కట్టేసి ఓ రోలుకేసి కట్టేసింది. కట్టేస్తే పోతన గారు అన్నారు, చిక్కడు శ్రీకౌగిటిలో చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావళి చిక్కినతడు లీల తల్లి చేతన్ రోలం. ఆయన చిక్కడు శ్రీకౌగిటిలో లక్ష్మీదేవికి చిక్కడు, చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్ సనక సనందనాది మహర్షులకు చిక్కడు, చిక్కడు శృతిలతి కావళి వేదమంతటి దానికి లొంగడు, దొరకడు. అటువంటి వాడు ఏమీ తెలియని అమాయకురాలైనటువంటి ఒక గోపకాంతకి దొరికిపోయి కడుపుకి తాడు కట్టించేసుకున్నాడు. ఇప్పుడు అది పట్టుకెళ్ళి 2వ చివర రోటికి ముడేసింది. ఇప్పుడు ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి 2 మద్ది చెట్ల మధ్యలో రోలు ఇరుక్కుపోయింది. ఆయన లాగుతున్నాడు, 2 చెట్లు కింద పడ్డాయి. ఈ లాగడంలో ఏమైందంటే ఆ తాడు బాగా ఉరుసుకుపోయింది. ఉరుసుకుపోతే మచ్చలేనటువంటి పరమేశ్వరుడు యొక్క శరీరం మీద మొలతాడు ఉరుసుకుని గట్టిగా నల్లటి మచ్చ పడిపోయింది. ఈశ్వరుడికి మచ్చ పడింది అని ధ్యానంలో దాన్ని దర్శనం చేసి ఆయన నడువుకి నలిగినటువంటి విధానాన్ని దర్శనం చేసినటువంటి మహాపురుషులు కొంతమంది కొన్ని నెలలు సమాధిలోకి వెళ్ళిపోయారు ఈ లీలని భావన చేసి. దీన్ని ఉలూకల బంధన వృత్తాంతము లేకపోతే దామోదర లీల అంటారు. అమ్మ కడుపుకి తాడు కట్టినటువంటి కార్తీక మాసంలో ఈయన్ని కానీ త్రయంబక స్వరూపాన్ని కానీ దీపం మీదకి ఆవాహన చేస్తారు.
మొన్న మీతో నేను మనవి చేశానుగా, కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిన. ఈ దీపం మీదకి ఆవాహన చెయ్యబడ్డాడు కాబట్టి ఈ దీపపు కాంతి ఎవరి మీద పడుతోందో వాళ్ళ పాపములు పోయి మోక్షాన్ని పొందుతున్నారని కార్తీక దీపం పెడతారు. కాబట్టి ఇప్పుడు దీన్ని దామోదర లీల, కృష్ణుడు కట్టబడినటువంటి లీల. శంకరాచార్యులు వారు ఈ పేరు చెప్పారు. ఏమి అన్ని లీలలు ఉన్నాయి కృష్ణుడికి, వదిలేసి ఇది ఒకటే చెప్పడమే అంటే దామోదర అని మొదలు పెట్టడానికి కారణం ఏమిటంటే, సమస్త బ్రహ్మాండములు తన కడుపులో ఉన్న ఒక అమాయకురాలైనటువంటి గోపకాంత చిన్ని కృష్ణుణ్ణి పట్టుకుని కట్టేద్దామని ఎంత ప్రయత్నించినా 2 అంగుళాలు తక్కువ వచ్చింది. ఆ 2 అంగుళాలని 2 రకాలుగా చెప్తారు పెద్దలు. నేను కట్టగలను, నేను కట్టబడను, 2 అంగుళాలు తక్కువ. ఆవిడంటోంది నేను కట్టగలను, ఆయన నేను కట్టబడను. ఆవిడ ప్రయత్నం ఆపేసిందా? ప్రయత్నం ఆపేయలేదు. ఎందుకు చేస్తోందో తెలియదు. 2 అంగుళాలు ఏంటి, ఎన్ని తాళ్ళు కట్టినా తక్కువ అవుతోంది అని ఆలోచించకుండా ప్రయత్నం చేసింది. నా ఎందు పూనికొన్నది నేను దొరికిపోతాను, దొరికిపోయింది. ఆ 2 అంగుళాలు తక్కువ. ఎందుకంటే ఎంత పూజ చేసినా ఎంత ఆరాధన చేసినా ఈశ్వరుడు దొరకకపోవడానికి కారణం నేను నాది. అహంకార మమకారములున్నంత కాలం ఆయన మీకు దొరకడు, కట్టుబడ్డం. అహంకార మమకారములు విడిచిపెడితే నేను నాది తీసి వాడు వాడిది, అంతే, దొరికిపోతాడు. దామోదర. శంకరాచార్యులు వారు ఈ నామాన్ని స్మరించడానికి కారణం ఏంటంటే, కేవలం నోటితో ప్రార్థన చేసి నువ్వు దొరికిపోతాడనుకోకు. నేను నాది వదిలిపెట్టడం నేర్చుకో. నేను అన్న దగ్గర వాడు అంటుండు, నాది వాడిది. ఏదైనా సరే నువ్వు పొందినటువంటి అదృష్టం ఏమున్నదో, నువ్వు పొందినటువంటి భాగ్యం ఏమున్నదో దాని గురించి చెప్పేటప్పుడు ఇది వాడిది నాకు ఇచ్చాడంట అనుకుంటుండు మనసులో, పైకనక్కర్లేదు. వాడు నన్ను అనుగ్రహించాడు అందుకని ఇలా ఉన్నారు. నాలో ఉన్న నేను కాదు, వాడు. వాడు వాడిది, నేను నాది. ఈ రెండిటికి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తే వాడు దొరుకుతాడు. మీరు భగవంతుణ్ణి పొందడానికి భక్తి మార్గంలో అవలంబించవలసినటువంటి ప్రధాన సూత్రాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి శంకర భగవత్పాదులు దామోదర అంటూ మొదలెట్టారు. పక్కన గుణమందిర అంటారు. నేను మీతో మనవి చేశా, ఏదో దామోదర పక్కన గుణమందిర అంటే బాగుంది, అక్కడ దామోదరాలో రా ఉంది, ఇక్కడ గుణమందిరాలో మళ్ళీ దకారం వచ్చి ఇదేదో అందంగా ఉందని ఓ వెర్రి కవిత్వం కింద ఆయన రాయరు. ఆయన ఏదైనా అన్నారు అంటే ఆ 2 మాటలకి ఓ సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఆయన గుణమందిర అన్నారు. గుణమందిర అంటే మందిర అంటే ఆవాసమైన వాడు, నివాసమైన వాడు. గుణమందిర అనేకమైనటువంటి గుణములున్నవాడు. అనేకమైన గుణములున్నవాడు అంటే దుర్గుణములు సుగుణములు కూడా ఉంటాయి. అనేకమైన గుణములు అంటే దుర్గుణములు కూడా ఉన్నాయని కాదు, కేవల కళ్యాణ గుణములు ఉన్నవాడు అని ఒక అర్థం. కానీ ఇక్కడ పెద్ద పేచీ ఎక్కడ వస్తుందంటే, శంకరాచార్యుల వారు అద్వైతం చెప్పారు కాబట్టి నిర్గుణ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. నిర్గుణం అంటే మీలోకి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ పదార్థంగా అంటే ఆత్మస్వరూపంగా మిగిలిపోయినటువంటి స్థితిలో ఇంకా ఏ విధమైన కదలిక ఉండదు, ఏ విధమైన కోరిక ఉండదు, ఆత్మ చైతన్యంగా అలా ఉండిపోతారు. అది అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఉన్న ఒకే ఒక ఉపమానం ఏమిటంటే, అలలతో ఉన్నటువంటి నదిలో అలలన్నీ ఆగిపోయాయి అనుకోండి, అద్దంలా అయిపోయింది అనుకోండి. ఇప్పుడు అది ఎలా ఉంటుందో నిర్గుణ స్వరూపంలో ఈశ్వరుడికి ఏ గుణము ఏ రూపము లేకుండా కేవలముగా ఒక చైతన్యంగా, ఒక తెలుసుకునేటటువంటి స్ఫురత్తుగా మీలో మీరు మిమ్మల్ని తెలుసుకుని నిలబడిపోయిన స్థితిలో ఆత్మని తెలుసుకుని అనుభవంలోకి వచ్చినప్పుడు అది నిర్గుణ స్వరూపం. దానికి గుణములేం ఉండవు. ఇంకా ఆయన సుందరుడు, ఆయన అందగాడు, ఆయన దయగలిగిన వాడు, ఇవేం ఉండవి. మరి శంకరాచార్యుల వారు అద్వైతం నిర్గుణోపాసన చేసి అహం బ్రహ్మాస్మి స్థాయికి దిగినటువంటి మహాపురుషుడు ఆయన. సుందర ఆయన ఆ మాట చెప్తూ దామోదర గుణమందిర అనేకమైనటువంటి గుణములు కలిగిన వాడా అని ఎలా కీర్తించారు.
అంటే మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అనేకమైన గుణాలు ఉండడమే ఏ గుణాలు లేకపోవడం. ఎలా అంటారేమో, ఈయనకి ఇది ఒక్కటి ఈ ఒక్క మంచి గుణం ఉందండి అన్నాను అనుకోండి, అప్పుడు ఓ గుణం ఉన్నట్టు. ఈ 2 మంచి గుణాలండి అన్నాను అనుకోండి, 2 గుణాలు మంచి గుణాలు ఉన్నట్టు. 3 గుణాలు ఉన్నాయి మంచి గుణాలండి అన్నాను అనుకోండి, అబ్బో ఎన్ని గుణాలో అన్నాను అనుకోండి, అసలు ఆయనకి ఏ గుణం లేనట్టు. అదేమిటండి అంటారేమో. మీరు విబ్జిఆర్ అని వినుంటారు. విబ్జిఆర్ అంటే 7 రంగులు. ఇప్పుడు ఈ 7 రంగులు బోలెడు రంగులు, ఉన్న రంగులన్నీ అవి. ఈ అన్ని రంగులు అబ్బా చాలా ఉన్నాయని ఇలా కలిపాను అనుకోండి, ఎన్నో అని కలిపితే ఏమవుతుంది? తెలుపు అయిపోతుంది. ఏమీ లేకపోవడం అవుతుంది. చాలా ఉండడం, ఏమీ లేకపోవడం. అన్నీ కలిపి ఎందులో ఉన్నాయంటే లెక్క లేనప్పుడు అన్నీ కలిసి తెలుపులోనే ఉన్నాయి. లెక్కలేనన్ని తెలుపులోంచి వస్తాయి. అంటే తెలుపుగా ఉంటేనే చాలా ఉన్నట్టు, తెలుపుగా కాకుండా లెక్క కందితే ఒకటో రెండో ఉన్నట్టు. అన్నీ వెళ్ళిపోవాలంటే తెలుపులోనే ఉండాలి. అప్పుడు నిర్గుణం అసలు. అందులో రంగులు లేవు ఇప్పుడు, కానీ అందులోనే ఉన్నాయి రంగులన్నీ. మీరు పట్టుకున్నారో లేదో నేను చెప్పింది. అందుకే తెలుపు నలుపు రంగులు కావు. మనం అంటాం కానీ తెలుపు రంగు నలుపు రంగు అని. తెలుపుని నలుపుని రంగుల్లో చెప్పరు. ఎందుకు చెప్పరా తెలుసా అండి? తెలుపు తనలో ఉన్న వాటన్నింటినీ బయటికి వదిలేస్తే తెలుపు, అన్నిటినీ తనలోకి తీసుకుంటే నలుపు. అంతే. అందుకే బ్లాక్ ఈజ్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్, వైట్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అందుకే ఎండగా ఉంటే చల్లడి చేసుకోండి అంటారు. ఎందుకని అంటే లోపలికేం పుచ్చుకోదు, వదిలేస్తుంది. నలుపు అన్నిటినీ పుచ్చుకుంటుంది. పుచ్చుకోవడం వదలడం రంగులు కావు. మిగిలిన రంగుల్ని లోపలికి తీసేసుకుంటే నలుపు, మిగిలిన రంగుల్ని వదిలేస్తే తెలుపు. ఎన్నో ఉన్నాయి. ఎక్కడున్నాయి? తెలుపులో ఉన్నాయి. ఒక ఆకుపచ్చ అన్నాను అనుకోండి, నీలం ఉందా? లేదు. ఎరుపు ఉందా? లేదు. పసుపు ఉందా? లేదు. లేనివి కొన్ని లెక్కకు వస్తాయి. అన్నీ కలిసి ఉన్నాయంటే ఎందులో ఉన్నట్టు? తెలుపులోనే ఉండాలి. ఇంకా బయటేం లేవు, అన్నీ ఉన్నాయి. అంటే అన్ని గుణాలు ఉన్నాయంటే మీకు గుణములు అందడం కుదరదు, అన్నీ కలిసిపోయి ఉన్నాయి, నిర్గుణంగానే ఉన్నాయి తెల్లగా. అందుకే ఆయన స్థాయి నుంచి కిందకి దిగకుండానే భక్తితో చెప్పేటప్పుడు అనేక గుణములు ఉన్నవాడని చెప్పాలి, నిర్గుణుడని చెప్పాలి. రెండిటిని ఏకకాలంలో సాధించుకోవాలంటే దామోదర గుణమందిర, దేనికి కట్టబడని వాడు, అన్ని బ్రహ్మాండములు తనలో ఉన్నవాడు, తాటి చేత కట్టబడినట్టు ఎన్ని గుణములున్నాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని గుణములు ఉన్నా ఏ గుణములు లేనివాడై ఉన్నాడు. అది దామోదరకి గుణమందిరకి సంబంధం. అందుకని పక్క పక్కన పెడతారు శంకరాచార్యులు వారు. ఇది మీరు పట్టుకుంటే ఒకటి ఈ కంటికి దొరుకుతుంది, ఇలా కట్టపడ్డాడు చిన్నపిల్లాడు కథ దొరుకుతుంది. ఒకటి కంటికి దొరికేది కాదు, మెదడుకి దొరుకుతుంది. ఓ ఈశ్వర తత్వం అంటే అలా ఉంటుంది. ఇన్ని గుణాలు చెప్తారు మీకు. ఇన్ని గుణాలని చెప్పడం కుదరదు. ఎన్ని కళ్యాణ గుణాలు లోకంలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అన్ని కళ్యాణ గుణాలని కలిపేస్తే అది ఈశ్వరుడు. అందుకని గుణమందిర, గుణములన్నీ ఆయనే అయి ఉన్నాడు, గుణములన్నింటికీ మందిరమై ఉన్నాడు. ఇప్పుడు అన్ని రంగులు తెలుపులో ఉన్నట్టు అన్ని గుణాలు ఆయనలో ఉన్నాయి. తెలుపుగా ఉంటే ఏ రంగు లేకుండా నిర్గుణం అయి ఉన్నట్టు ఇప్పుడు కూడా అంతే. కాబట్టి ఇప్పుడు ఇన్ని గుణములు ఉండడం నిర్గుణంగా ఉండడమే. కాబట్టి దామోదర గుణమందిర సుందర వదనార వింద. ఇప్పుడు తర్వాత అంటున్నారు శంకరాచార్యులు వారు, సుందరమైనటువంటి వదనార విందం ఉన్నవాడు అంటున్నారు. సుందరమైన వదనార విందము ఆయనకు ఉందనా దాని గుర్తు ఏం పర్వాలేదండి. సుందర వదనార వింద అంటే ఆయన ముఖం అందమైంది కాదు, మీకు ఆయన ముఖం అందమైంది. మీరు పట్టుకున్నారో లేదో. ఇప్పుడు ఒక హీనోపమానం చెప్పాలనుకోండి, నా భార్య నాకు చాలా అందం, మీకు అందంగా అనిపించాలా? అసలు అవసరమేముంది? ఒకటే అవసరం లేదు. ఒకవేళ అనిపించలేదనుకోండి, ఏంటండి ఆవిడ ఆయన భార్య అన్నారనుకోండి, నష్టం ఏంటి? ఏమైనా నష్టం ఉందా దానివల్ల? నాకు అందంగా ఉన్నది మీకు అందంగా ఉండకపోవచ్చు, మీకు అందంగా ఉన్నది నాకు అందంగా ఉండకపోవచ్చు. నాకు పౌర్ణమి చంద్రుడిని చూస్తే అందంగా అనిపిస్తుంది, మీకు తాకట్టు పెట్టేసిన వెండి కంచం గుర్తొచ్చి బాధగా ఉంటుంది. అప్పుడు దానికి అందం ఉన్నట్ట, దానికి అందం లేనట్ట? నీ భావన ప్రతిఫలిస్తే అందం కదా.
నీ మనసుకి నచ్చితే అందం. ఈశ్వరుడు యొక్క అందం అందరికీ నచ్చిందని మీరు అనుకోకండి. శూర్పణఖకి అసూయా కారణమై కూర్చుంది. అందరికీ ఈశ్వరుడు చాలా అందగాడని ఏమనిపించక్కర్లేదు. హిరణ్యకశిపాదులకి అందరికీ కూడా ఈశ్వరుడు యొక్క సౌందర్యం అర్థమైందా? అర్థం అవ్వదు. ఎవరికి అర్థం అవుతుంది? ఎప్పుడూ చూడాలి, ఎప్పుడూ చూడాలి, ఎప్పుడూ చూడాలని తాపత్రయపడేటటువంటి వాడికి అది సుందరవదనారవిందం. అంటే మీ మనసు అక్కడ పెట్టాలనేటటువంటి తాపత్రయం మీ యందు బాగా ద్యోతకమైతే, మీలో ఆ భక్తి ప్రబలితే కన్ను తెరుస్తూ ఆయన్ని చూడాలి. ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఇష్టదేవతామూర్తి అని ఉంటారు మనకి. ఇష్టదేవతామూర్తిని ఇంట్లో పెట్టుకుంటాడు, పూజామందిరంలో పెట్టుకుంటాడు, పర్సులో పెట్టుకుంటాడు, ఆఫీసులో గ్లాస్ కింద పెట్టుకుంటాడు. ఆఖరికి తను చదువుకునేటటువంటి పుస్తకంలో పేజీలు తిప్పినప్పుడు ఎక్కడ వరకు చదివాడో అక్కడ పెట్టుకోవడానికి ఓ చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడు అంటే ఎప్పుడు అలా కనపడుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అలా పక్కవాడు ఎందుకు పెట్టుకోలేదు అంటే వాడి మనసుకి అది అంత సౌందర్యం కాదు. నీ మనసుకి సౌందర్యం అయితే నువ్వు అదృష్టవంతుడవు. ఈశ్వరుడి విషయంలో సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? కేవలం అందంగా ఉండడం కాదు, మీరు రక్షకత్వమును అంగీకరించడం సౌందర్యం. మా అమ్మ చాలా సౌందర్యవతి అన్నాను అనుకోండి, మా అమ్మగారు అందంగా ఉంటారని కాదు దాని అర్థం. అమ్మ అంటే సౌందర్యం. ప్రపంచంలో భార్యకి సౌందర్యం అన్న మాట వేరు, సౌందర్యం అన్న మాట అమ్మకే వేస్తారు. అమ్మకి సౌందర్యం అని అందుకే శంకరాచార్యులు వారు అమ్మవారి గురించి చెప్తే సౌందర్యలహరి అన్నారు. అంతేగాని ఎవరి భార్య గురించో చెప్పి సౌందర్యలహరి అనలేదు. సౌందర్యం అమ్మదే. అమ్మది సౌందర్యం అంటే ఏంటి? బాహ్యంలో శరీరము ఎంత జర్జరీభూతమవుతుందో, ఎంత ముసలిదవుతుందో, ఎంత పెద్దావిడైపోతుందో మీ మీద అంత ప్రేమ పెరిగిపోతుంది కాదు. మీరెవరో తెలియనప్పుడు ఆవిడ కడుపులో ఉన్న దగ్గర నుంచి ఆవిడ తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పర్యంతము ఆవిడ మీ గురించి ఆలోచన చేసినప్పుడల్లా ఆవిడ మనసులో వచ్చే కోరిక మీరు క్షేమంగా ఉండాలి, మీరు నవ్వుతూ ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. మీరు నవ్వితే చాలా అమ్మ కడుపు నిండిపోతుంది. బావాడు ఎంత సంతోషంగా నవ్వుతున్నాడో అంటుంది. అంతే. పిల్లలు నవ్వితే సంతోషపడిపోతుంది అమ్మ. తనకి మిగిలిందా చూడదు. ఏదో 3 బొబ్బట్లు వేసింది, వాడు 1 తింటాడు, నేను 2 తింటాను, అంటే వాడు 2 తింటాడు, నేను 1 తింటాను అనుకుంది. వాడు అమ్మ ఇంకోటి పెట్టన్నాడు, 3 పెట్టేసింది, తినేసాడు. తినేసిన తర్వాత అమ్మ నీకేదన్నాడు, నేను వేసుకుంటాను లేరా అంది. అమ్మ ఉత్తిది, ఇంకా పిండి లేదు, 3 నాకు పెట్టేశావా, మరి నీకమ్మా అన్నాడు. నువ్వు తింటే నా కడుపు నిండిపోయింది రా. అలా ఎవరైనా అంటారా లోకంలో? ఇంకెవ్వరనరు. అమ్మ ఒక్కతే అంటుంది. అందుకే సౌందర్యం అన్న మాట ఎవరిదంటే అమ్మది. సౌందర్యం అంటే బాహ్యం కాదు, ఆంతరం. ఎప్పుడూ మీ క్షేమాన్ని కోరడం సౌందర్యం. ఎప్పుడూ మీ క్షేమాన్ని కోరేటటువంటిది మీరు తన వంక చూడాలనేటటువంటి, తనని పోషించాలన్న కోరిక ఉండదు. తన దగ్గర మీరు ప్రీతిగా తింటే చాలా ఆవిడ పొంగిపోతుంది. అమ్మ లక్షణం ఏంటంటే నాకు వీడు పెట్టాలని అమ్మ ఎప్పుడు అందో, నేను వాడికి పెడితే వాడు ఎప్పుడూ అలా తినాలంటుంది. వాడు చూడండి 15వ ఏట గోంగూర పచ్చడి ఇష్టం, 20వ ఏట అమ్మవాడికి అదే పెడుతుంది. వాడు అమెరికా వెళ్ళి 35వ ఏట తిరిగి వచ్చాడు, అదే పెడుతుంది. 50వ ఏట ఒరే నాన్న నీకు గోంగూర పచ్చడి చేశాను రా అంటాడు. అమ్మ అన్న మాటకి, ఈశ్వర అన్న మాటకి, ఈశ్వర సౌందర్యం మనకు అర్థం ఏంటంటే ఎప్పుడూ మీకు పెట్టడం. ఆవిడ కోరుకునేది ఏమిటో తెలుసా? భావన ఒక్కటే కోరుతుంది అమ్మ. మా అమ్మ నాలంతే. 10 మందిలో ఈవిడ మా అమ్మగారని చెప్పడానికి మీరు సిగ్గుపడ్డారనుకోండి, ఆ రోజున ఆవిడ చాలా బాధపడుతుంది. వాడు అందుకే లోకంలో అమ్మ అన్న మాట చచ్చిపోయేది ఏ రోజునంటే అమ్మని పేరు పెట్టి పిలిచిన రోజున. ఎంత గొప్ప ఆవిడైనా కానివ్వండి, ఆవిడ ఎంత పెద్ద పదవిలోనైనా ఉండనివ్వండి, ఎంతమంది ఆవిడ్ని ఎంత గొప్ప గొప్ప పేర్లతోనైనా పిలవనివ్వండి, కొడుకు ఆవిడ్ని మాత్రం అలా పిలిచాడు అనుకోండి, మేడం అన్నాడు అనుకోండి తల్లిని, ఆ తల్లి తల్లి సంతోషంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? కానీ తన దగ్గర మేడం అనవలసిన వాడు అమ్మ ఫైల్ పెట్టానండి అన్నాడు అనుకోండి, సంతోషిస్తుందా? సంతోషించదా? కానీ మేడం అనవలసిన చోట అమ్మ అంటే పర్వాలేదు, అమ్మ అనవలసిన కొడుకు మేడం అంటే ఒక్కనాటికి ఒప్పుకోదు తల్లి.
అది సంతోషంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మీరు ఎవరైనా అలా అనుకుంటారా? అలా అనుకోరు. అమ్మ అన్న మాటకి సౌందర్యము అని శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అనడానికి కారణం అది. అది ఆగే ప్రవాహం కాదురా. అమ్మ శరీరం ఉన్నంత కాలం నీ క్షేమాన్ని కోరడం తప్ప ఆవిడికి ఇంకొకటి తెలియదు. ఆవిడికి తెలుసున్నది ఒక్కటే తెలుసు, అమ్మతనాన్ని పొందితే మిమ్మల్ని రక్షించడమే. అది కోడిపెట్ట కానివ్వండి, దానికి ఏం బలం ఉంటుంది? పైన గద్దెగిరితే పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని కాపాడేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? అమ్మతనంలో ఆ ప్రేమ ఉంది. అమ్మతనం నాన్నతనం అని రెండు లేకుండా ఈశ్వరుడు పుంస్వరూపంతో ఉన్న ఈ ప్రేమతోనే ఉంటాడు. అందుకే ఈశ్వరుడు శిక్షించినట్లు కనపడడం కూడా కారుణ్యమే. ఎందుకు చంపేస్తాడో తెలుసా అండి కొంతమందిని? ఒక్కటే కారణం. ఏమంటే మరి అంత దయ కలిగిన వాడైతే, అదే నారాయణ కరుణామయ అంటారు శంకరాచార్యుల వారు, మరి రావణుడిని ఎందుకు చంపాడండి అని మీకు అనుమానం రావచ్చు. వాడిని అలా వదిలేశారనుకోండి, ఆ ఉపాధితోటి అందరూ అసహించుకోవడమే, చెయ్యరాని దుష్కృత్యములు చేస్తాడు. ఆ పాపం ఇంకా అలా పెరిగిపోతుంటే అసలు వాడు ఎన్ని కష్టాల్లోకి, ఎన్ని జన్మలను భవించినా పోనంత కష్టంలోకి వెళ్ళిపోతాడు. రావణుడు బతికాడు, ఎవరున్నారు ఇంకా ఆయనకి? కొడుకులు లేరు, తమ్ముళ్ళు లేరు, రాజ్యం లేదు, రాక్షసులు లేరు. రాముడు విడిచిపెట్టేశాడు అనుకోండి, బతికినట్టా చచ్చినట్టా? ఇంకా చచ్చిపోవడమే మంచిదప్పుడు. ఇక ఎవరి మాట వినడు తెలిసిపోయింది. మౌఢ్యం, ఎవ్వరి మాట వినడు. భార్య చెప్పింది వినలేదు, గురువులు చెప్పారు వినలేదు, మంత్రులు చెప్పారు వినలేదు, పెద్దలు చెప్పారు వినలేదు, తాను చెప్పాడు వినలేదు, అంగదుణ్ణి పంపాడు వినలేదు, హనుమని పంపాడు వినలేదు. ఈ విననితనంతో బతికి 10 మందిని పాడు చేసే కన్నా ఇంకా ఈ ఉపాధి పడిపోతే ఈ పాపం ఇక్కడితో పోతుంది, తీసేయడం తప్ప మరో మార్గం లేదని తీసేస్తాడు. ఇప్పుడు ఇది కారుణ్యమా కాదా? మన ఒంటి మీదే పుట్టినటువంటి సెగ్గడ్డని మనమే తీయించుకుంటున్నామే, డాక్టర్తో కోయిస్తున్నామే. అరేరే వీడిని తీకపోతే వీడు బాధపడతాడని ఈశ్వరుడు ఇంకా ఉపాధితో ఉంచడం మంచిది కాదు, వీడిని ఇంకో ఉపాధిలో ప్రవేశపెట్టి వీడి గుణం మార్చి వీడు అభ్యున్నతిని పొందేటట్టు చేద్దామని ఆ ఉపాధి నుంచి బలవంతంగా విడిపించేస్తే ఆయనకి కారుణ్యం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ భావన మీకు కలిగితే ఆ ప్రేమతో ఉన్నటువంటి ఈశ్వరుడి వంక మీరు చూసేటటువంటి చూపులో మీకు ఆయన సౌందర్యం కనబడుతుంది. ఇది సుందరవదనారవింద. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, మనిషిని దేవాలయం బాగు చేస్తుందా, మనిషిని దానం బాగు చేస్తుందా అని మాట అడిగారు. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను చాలా దానాలు చేసే వ్యక్తిని అనుకోండి, ఉదాహరణకి ఓ 1000 మందికి ఉచిత నేత్ర చికిత్సా శిబిరం పెట్టి చేయిస్తాను. ఇప్పుడు నేను చేసింది ఉపకారమా, దేవాలయం చేసేది ఉపకారమా అంటే నేను చేసేది ఉపకారం కాదు. ఎందుకో తెలుసా అండి? ఒక గజ దొంగ కూడా నా దగ్గర ఉచిత నేత్ర చికిత్సా శిబిరంలో వాడి కళ్ళు ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా. నేను వాడి దొంగని నాకు తెలియదు, నేను చేయించేశాను, వాడికి దృష్టి వచ్చింది. ఇప్పుడు నేను లోకానికి ఉపకారం చేశానా అపకారం చేశానా? వాడు ఇంకో 100 దొంగతనాలు చేస్తాడు. నేను అన్నదానం చేస్తున్నప్పుడు ఓ దొంగ కూడా తినేశాడు, ఇప్పుడు ఆ బలంతో ఇంకో దొంగతనం చేస్తాడు కదా. అందుకే అర్హత నెరిగి పాత్రత నెరిగి దానం చెయ్యాలి తప్ప పాత్రత తెలియకుండా దానం చేస్తే ఎవడు దానం చేశాడో వాడి ఖాతాలో వేస్తారు ఆ పాపం పట్టుకెళ్ళి. అదే ఒక దేవాలయం ఉందనుకోండి, మీరు మనిషిగా ఎలా బతకాలో దేవాలయం చెప్తుంది. అక్కడ ఉన్న ఈశ్వరుడి వలన తెలిసేది ఏంటంటే మనిషిగా బతకడం తెలుస్తుంది. కళ్ళు దృష్టి లేకపోయినా పర్లేదు, మనిషిగా బతకగలిగితే చాలు, వాడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే దేవాలయ వ్యవస్థ అంత గొప్పదైంది. దేవాలయం మనిషిని బాగు చేస్తుంది. దేవాలయాలు ఇన్ని ఉన్నాయనకూడదు, దేవాలయాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఈ పాటి మనుషులు మిగిలారనాలి. అంతే తప్ప దానాలు బాగు చేసేస్తాయని అనడానికి ఏమి కుదరదు. దేవాలయం ఒక్కటే మనిషిని మనిషిగా బ్రతికించగలదు. ఎందుకని? మీరు లోకంలో వెతుకులాట అన్నదొకటి చెయ్యమని చెప్తోంది శాస్త్రం. ఏమిటో తెలుసా అండి వెతుకులాట అంటే? మీకు ఎవరో ఒక ఆయన మీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు 1,00,000 రూపాయలు. అదేంటండి నాకు బ్యాంక్ 1,00,000 రూపాయలు లేవే, ఎవరు వేశారు 1,00,000 రూపాయలు అంటే ఆయన ఏదో కంప్యూటర్ మీద కొట్టి, అంటే అమెరికా నుంచి ఫలానా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు మీ అకౌంట్లోకి 1,00,000 రూపాయలు ఉన్నారు. మీకు గుర్తొచ్చింది, అతను నా ఎందుకు చాలా అభిమానం ఉన్నవాడు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, ఆ 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడా నా అకౌంట్కి, ఎందుకు వేశాడు అని మీరు ఫోన్ చేసి, అయ్యా ఎందుకు వేశారు 1,00,000 రూపాయలు నాకు అని అడిగారు.
గురువుగారు మీ పాప పెళ్ళని తెలిసింది, అందుకని 1,00,000 రూపాయలు వేశాను, మీరేమనద్దు, నాకు నెలకి 25,00,000 వస్తుంది, నేను మీకు మీ అమ్మాయికి బహుమానంగా ఇచ్చాను, 1,00,000 మీకు ఇవ్వలేదు, మీరు తీసుకోవాల్సింది, లేకపోతే నా మీద ఒట్టు అన్నాడు. ఇప్పుడు మీరు అంటే నాకు అలా ఎవరో ఇచ్చారనుకోకుండా సుమా, నేను ఉదాహరణ చెప్పాను అనుకో, తెలిసిందా? కావాలంటే మీకు జెరాక్స్ ఇస్తాను నా బ్యాంక్ అకౌంట్. కాబట్టి మీ కంటికి కనపడకపోయినా తన 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో వేసి మీ పిల్ల పెళ్లి బాగా జరగడానికి ఉపకారం చేశాడు అనుకోండి. ఇప్పుడు గురుగారు నేను వచ్చే నెలలో వస్తున్నానంటే ఒక్కసారి మిమ్మల్ని చూస్తాను అన్నాడు అనుకోండి. మీరు పాపం అంత ఉపకారం చేశాడు, అతను వస్తున్నాడు, మనం అతనికి ఓ అరగంటో గంటో అతనితో మాట్లాడి విషయం కొంచెం అతనికి ఒక కప్పు కాఫీ ఇయ్యి, మన దగ్గర ఈశ్వరుడి శేషవస్త్రం ఉంది పెట్టి పంపిద్దాం అని అతను రావాలని మీరు బాల్కనీలో నిలబడి ఎదురు చూస్తారా? చూడరా? ఒక చిన్న ఉపకారం చేసిన వాణ్ణి చూడాలనే మీరు ఎదురు చూస్తే తిన్నది జీర్ణం చేయడం దగ్గర నుంచి, శరీరాన్ని పెంచడం దగ్గర నుంచి, ఊపిరి తీయడం దగ్గర నుంచి, నిద్ర ఇవ్వడం దగ్గర నుంచి, ఇన్ని మంగళాలు ఇచ్చినటువంటి ఈశ్వరుణ్ణి చూద్దామన్న ఆతృత మీకుండద్దు. ఈ ఆతృత మీకుంటే మీరు చూసిన వాడిలో మీకు సౌందర్యం కనబడుతుంది. ఇప్పుడు నాకంత ఉపకారం చేసిన వాడు నల్లగా ఉంటే నాకెందుకు, తెల్లగా ఉంటే నాకెందుకు, మహాత్ముడు ఎంతో ఉపకారం చేశాడండి అంటాం కదండి. అంతేగాని ఏమిటో 1,00,000 రూపాయలు ఇచ్చాడు కానీ ఏమిటో అంత అందంగా లేడంటారా? సౌందర్యం అన్న మాటకు అర్థం అది. సౌందర్యం అన్న మాటకు అర్థం ఏంటంటే నీ యందు ఉన్నటువంటి చూడాలని మీరు పొందినటువంటి ఉపకారముల వలన మీకు ఉపకారం చేయడమే తప్ప చేసినవాడు కనబడ్డ ఎప్పుడు. ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడే వాడిని ఒక్కసారి చూడాలని మీరు కుతూహలంతో వెళ్ళారనుకోండి, అప్పుడు వాడు కనపడ్డప్పుడు 2 కళ్ళిలా విప్పి, అన్నన్నా స్వామి ఇన్ని చేస్తున్నవాడివి నువ్వు, ఇక్కడ నిన్ను చూశానయ్యా అన్నప్పుడు మీలో వచ్చిన పొంగుకి వాడు సౌందర్యం. ఆ భావన లేకుండా మీరు ఎడితే ఈశ్వరుడిలో సౌందర్యం మీకేం కనపడుతుందండి? అదో విగ్రహం కనపడుతుంది అంతే. ఇది సుందరవదనారవింద. మీరు విచ్చుకోవాలి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనో శ్లోకం. అగజ అంటే కదలనిది పర్వతం. ఆ పర్వతము యొక్క కూతురు పార్వతీదేవి అగజ. ఆనన ఆవిడ ముఖం. ముఖమనబడేటటువంటి పద్మం. పద్మమునకు అర్కం సూర్యుడు. ఆ సూర్యుడు ఉంటే ఈవిడ ముఖం విచ్చుకుంటుంది. ఇప్పుడు ఆ సూర్యుడు ఎవరు? గజాననం అహర్నిశం. గజాననం అంటే ఏనుగు ముఖం ఉన్నవాడు. అహర్నిశం అహము నిశము పగలు రాత్రి ఆయన్ని ప్రార్థిస్తాను. ఆ ఏనుగు ముఖం ఉన్నవాడు కనపడితే, సూర్యుడు కనపడితే పద్మం విచ్చుకున్నట్టు ఈవిడ ముఖం విచ్చుకుంటుంది. అంటే ఈవిడికి ఆయన సౌందర్యం, తల్లికి కొడుకు సౌందర్యం, కొడుక్కి తల్లి సౌందర్యం. అలా నాకు ఈశ్వరుడు సౌందర్యం ఎప్పుడవుతాడు? నాకు ఆ వెంపర్లాట ఉంటే సౌందర్యం అవుతాడు. నాకు అసలు ఆ వెంపర్లాట లేదనుకోండి, నేను కృతజ్ఞుణ్ణి అనుకోండి, నా అంతటి వాడిని నేను, నా ఊపిరి నేను తీసుకుంటున్నాను, ఏదో వీడి గుండెకాయ వీడి ఊపిరితిత్తులు వీడు పెట్టుకున్నట్టు అన్నీ నేనే చేసుకుంటానన్న అహంకారం ఉందనుకోండి, చేసిన వాడు మీకు ఎక్కడ కనపడతారు? అసలు వాడి గురించి మీకు స్మరణ ఏది? స్మరణ లేనప్పుడు వాడిని చూద్దామన్న తాపత్రయం ఏది? ఆ తాపత్రయం లేనప్పుడు మీరు గంట సేపు చూస్తే ఆవిడకు కావాలి, నిమిషం సేపు చూస్తే ఆవిడకు కావాలి. అలా చూసేటప్పటికీ మీ మనస్సు పొంగిపోవాలంటే ఆయన చేసిన ఉపకారము చేత చూడాలి 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 చూడాలన్న తాపత్రయం మీకు కలగాలి కదండి. నా కూతురు పెళ్లి కుదిరిందండి. అరే ఈశ్వరా, నేను ఫోటో పట్టుకెళ్ళలేదు, జాతకం పట్టుకెళ్ళలేదు, ఒక్కళ్ళ ఇంటి గుమ్మం ముందు నించోలేదు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి నాకన్నా ఈశ్వర్యవంతులు, నా కూతురు కన్నా బాగా చదువుకున్నవాడు, నాకన్నా ఎన్నో రెట్లు అధికులు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి కోటేశ్వరారు మీ అమ్మాయిని మేము చేసుకుంటామండి అని అడిగితే, జాతకాలు పడితే చూద్దామండి అని జాతకాలు ఇస్తే వండర్ఫుల్, అద్భుతంగా పడ్డాయండి ఇద్దరికిని అంటే, చక్కటి ముహూర్తం కుదిరితే అద్భుతంగా పెళ్ళైపోతే, ఈశ్వర ఇందులో నా ప్రమేయమే ఉంది. అరేరే వీడు నన్ను నమ్ముకున్నాడు, వీడి కూతురు ఫోటో పెట్టుకుని జాతకం పట్టుకుని ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి, మీ అమ్మాయి ఏమనుకోకండి మాకు నచ్చలేదని వాళ్ళంటే చిన్న బుచ్చుకుని వీడు తిరిగి వస్తే, నన్ను నమ్ముకున్న వీడు చిన్న బుచ్చుకుంటే నేను ఉన్నానన్న మాట ఎందుకు ఇంకా? కాబట్టి వీడు వెళ్ళకూడదు ఒకళ్ళ ఇంటికి, వాళ్ళు వచ్చి వీడి పిల్లని అడిగి చేసుకోవాలి అని వాడు చేయించినవాడు. అబ్బా ఎంత గౌరవం ఇచ్చావయ్యా సర్వేశ్వర, ఒక్కసారి నిన్ను చూడాలి. ఊళ్ళో వాళ్ళందరినీ పెళ్లికి పిలుస్తున్నావు,
నీ కూతురికి నీకు ఇంత ఉపకారం చేసిన నా స్వామికో పంచెల చాపో మా అమ్మకో చీర పట్టుకుని పసుపు కుంకాలు పట్టుకునే అమ్మా పెళ్ళంతా మీరు దగ్గరుండి మీదేను సుమా పెద్దరికం, మీరే చేయించాలి. జానక్యాహ కమలామలంజలి పుటేయాహ శ్లోకం వేయడం కాదు. నువ్వు ఆ మనసుతో పెళ్లి పిలుపుకి ముందు దేవాలయానికో నీ ఇంటి సింహాసనం దగ్గరికో వెళ్ళాలి బట్టలు పట్టుకుని. వెళ్ళి సర్వేశ్వర నాకు తోడుండు అని అడిగినప్పుడు మీకు ఆయన చేసిన ఉపకారమును స్మరించి ఆయన వంక చూస్తున్నప్పుడు ఆనందంతో మీ కన్నుల నీళ్లు కారిపోండి. పెళ్లి పిలుపుకి ఒక ఆయన కారులో తీసుకెళ్ళాడు. 10 మాటలు ఆయన కనపడ్డప్పుడు అలా మహానుభావ ఎంత ఉపకారం చేశారండి బాబు, వర్షం ఉన్నా నన్ను కారులో తీసుకెళ్ళబట్టి పిలుపులు అయిపోయాయి అంటారే. మొత్తం పెళ్లి నిర్వహించిన వాడు ఆయన. ఎక్కడో జ్ఞాతి దేహ సంబంధం ఉన్నవాడు ఒక్కడ పడిపోతే చాలు పెళ్లి అయిపోతుంది కాదు. అశౌచం వచ్చి ఎవ్వడికి ఏమీ అవ్వకుండా నువ్వు పెట్టుకున్న ముహూర్తానికి ఇంత కార్యం జరిగేటట్టు చేసినటువంటి ఈశ్వరుణ్ణి చూడాలన్న తాపత్రయం నీకుంటే నువ్వు గుళ్ళోకి పరిగెత్తుకుంటూ 30 రూపాయలు చీర పట్టుకెళ్ళు, ఈశ్వరుడికి లెక్కలేదు. అమ్మకి మీరు 10,000 పట్టు చీరిచ్చారా 30 రూపాయలు చీరిచ్చారా పండగ అమ్మ చూడదు. అమ్మేం చూస్తుంది? అమ్మ నీ కోసం తెచ్చానమ్మా, అమ్మ నువ్వు ఇది కట్టుకో అమ్మా, నీకు ఇష్టమని తెచ్చానమ్మా అంటే చాలు పొంగిపోయి అమ్మ కట్టేసుకుంటుంది అంతే. తప్ప ఏదో అస్తమానం అమ్మ నువ్వు నాన్నగారు పీటల మీద కూర్చుంటుంటారు చస్తున్నాను తేలేక సరేలే ఏదో తెచ్చాను అన్నాడు అనుకోండి, అమ్మ కట్టుకుంటుందా? సౌందర్యము ఈశ్వరుడు ఎందు కాదు, మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ వేసేశారు శంకరాచార్యులు వారు తీసుకొచ్చి. నువ్వు కట్టగలిగిన వాడివి కావు ఈశ్వరుణ్ణి. ఆయనకి పంచె నువ్వెక్కడిస్తావా? ఆ పంచ పత్య ఆయన తంతువులందు తేలము విధంబున ఏ పరమేశమూర్తి ఎందింతయు పుట్టునట్టి అంటారు పోతన గారు. పంచలో దారం ఉంది, దారం దూది. అలా ఈ జగత్తులో ఏది ఉన్నా ఈశ్వర సృష్టి. నువ్వు ఆయనకి ఇవ్వగలిగింది ఏదీ లేదు, ఎంగిలే నువ్వు ఇచ్చేది. ఆయనది ఆయనకి ఇస్తున్నావు కానీ నువ్వు ఆయనకి ఇచ్చేది ఏమీ లేదు. నీకు ఆయన ఇచ్చాడు. నేను ఈశ్వరా నీకు ఇంక నేను ఏమి ఇవ్వగలను, నా దగ్గర ఏముంది? ఏదో తెచ్చి ఇవ్వడమే కానీ నేను నీ ఉపకారం చెప్పగలిగిన వాడినా? ఈ ఊపిరి నీది తండ్రి, నువ్వు తీస్తే తీస్తున్నాను అన్న కృతజ్ఞతతో వెంపర్లాటతో మీరు గుళ్ళోకి వెడితే మీ ఎదురుగుండా ఉన్నటువంటి మూర్తిని చూసి మీరు తదేక దృష్టితో అలా నిలబడిపోయి మీ సింహాసనంలో ఈశ్వరుణ్ణి చూస్తే మీ కన్నుల నీరు కారుతూ ఆనంద భాష్పాలతో కంఠం గద్గదమై నోట మాట రాక పూజ చేస్తున్నప్పుడు ఆ మంత్రం చెప్తుంటే కన్నుల నీరు కారిపోయి ఎవరైనా వింటారేమో బాగుండని కళ్ళు తుడిచేసుకుని ముక్కు వెంట నీరు కారిపోయిన రోజు నీ పూజ నీ జీవితంలో ఒక్కసారి జరిగితే ఆ రోజు నువ్వు పూజ చేసినట్టు, ఆనాడు నీకు సౌందర్యం కనబడినట్టు. పనికి మాలిన వాళ్ళందరి విషయంలో కన్నీళ్లు కారుస్తావు. కృతజ్ఞులు ఇవాళ ఉంటారని మంచిగా రేపు ఉంటారని నమ్మకం లేదు. అందరి విషయంలో ఎంతో కృతజ్ఞుడు ఇలా ఉంటావు. అందరితో అయ్యా మీరు నాకు ఎంత ఉపకారం చేశారో అని ఇలా కంఠం పోయేటట్టు అరుస్తావు. భగవంతుడి విషయంలో నీ కంఠం గాద్గదిగం అయ్యేటట్టు చేశావా? ఇది పోతన గారు అడుగుతారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు.